వాయిస్ చేయడం నాకు బాగా నచ్చిన వాయిస్ బాలకృష్ణ వాయిస్. సారీ, ఎవరైనా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఫీల్ అవుతుంది. జస్ట్ దిస్ ఇస్ ఓన్లీ ఫన్. బాలకృష్ణ మాట్లాడదాను. హలో హలో పని చేసి మరి వేదిక నిర్వహించినటువంటి చెట్టు తమ్ముళ్లకు, చెల్లెలకు, పెద్దలకు, పెద్దల సమానులు, గురు దైవంతో సమానమైనటువంటి అందరికీ ఇంతింతయి అన్నట్టుగా ఇంటిగారు ఇక్కడే ఉండడం. మరి ఇప్పుడే వినం తుమ్మి హో హో అని ఒక పాట వదిలేరు మన ప్రియ మిత్ర బృంద సమేత సమూహ సంక్షిప్త సమాచారంతో కూడినటువంటి పాటలు. మరి పాటలు అంటే పాట అంటే మామూలుగా రాదు. పాట అంటే ఏమిటి? పాట అంటే సంగీతం. సంగీతం అంటే ఏమిటి? సంగీత సాహిత్య సప్త సాగర సంఘర్షణ జ్వలిత తరంగాల నుంచి పుట్టినటువంటి ఈ యొక్క సరిగమ పదనీస అనే ఒక మొదల గేయాలు వినడానికి పండితుల పాములాంటి పట్టుబడులు కానీ, ఆడమగాని వేషాలు కానీ, అభిమాన దురభిమాన వేషాలు ఉండవని నా నమ్మకం. మరి 2014 దాని గురించి మాట్లాడాలి, నేను మాట్లాడతాను. దానికన్నా ముందు 2014 అంటే నాకు గుర్తొచ్చేది మా నాన్నగారు. ఏనో పండు వయసులో ఆ రోజుల్లోనే మరి వేశారంటే మరి ఒక రాజు పేద అయితేనేమి కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు, మా మహాపురుషులు అవుతారని కూడా ఆయన చెప్పాడు. దానివల్ల దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ట్రై చేస్తాం. ఏమయ్యా ఏమన్నా అన్నానంటే అన్నాను అంటారు, వచ్చి నాతో మాట్లాడేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతారు. న్యూ ఇయర్ వచ్చేసరికి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఏమిటంటే ఇది? రాజా నువ్వు నవ్వుతున్నావు. ఐ లవ్ యూ రాజా. ఐ థింక్ ఐ కెన్ డు మోర్ బట్ మోహన్ బాబు చేస్తా. మోహన్ బాబు చేస్తా అంటే మిస్ అవ్వకుండా వాయిస్. తిరుపతికి కాళహస్తికి మధ్యలో శ్రీ వ్యాస మలయాశ్రవసము వేర్పేడు ఉంది. అక్కడి నుంచి నడిచి వెళ్తే ఏమిటి వీడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అది కూడా చెబుతా వినండి. అక్కడి నుంచి నడిచి వెళ్తే అక్కడే ఉంది మోదగల పాలెం, అక్కడే పుట్టాను నేను, అక్కడ మొదలైంది ఈ స్టోరీ. ఇక మాట్లాడితే నన్ను పిలిచారు. ఏమిటండి మీరు పిలిచారు అన్నారు. ఇలా ఫంక్షన్ చేస్తున్నామండి సిఏలో క్లారిటీ. ఏమిటి క్లారిటీ? మీ ఎవరికి క్లారిటీ లేదా అని అడిగారు. అది కాదు సార్, మీరు రావాలి, మీ విషెస్ మాకు చెప్పాలి, మీ చేతులు అమృత హస్తాలు, మీరు ఎక్కడికి వస్తే అక్కడ సక్సెస్ వెనకాలే మీరు, మీ వెనకాల మంచు లక్ష్మి, దాని వెనకాలే ఇంకందరూ అని చెప్పారు. సరే ఇలాంటి వాటికి నేను పెద్దగా ఎంకరేజ్ చేయబడి సరే వచ్చాను. పిలిచి దండ వేయరటండి. దండ వేయకుండా ఇదేదో టీ పాయ్ పెట్టారు, 4 గ్లాసులు బోర్లు ఇచ్చారు. దాంట్లో డ్రింక్ ఏదండి? ఎస్ ఐ విల్ ఆస్క్ ఆల్ దిస్ క్వశ్చన్స్. సరే అదేదో పక్కన పెడితే న్యూ ఇయర్ అన్నారు. న్యూ ఇయర్ అంటే ఏమిటి? న్యూ ఇయర్ అంటే ఏమిటి? కొత్త సంవత్సరం అంటే ఏమిటి? మీరు దయచేసి పుస్తకాలు వేసి దాన్ని చెప్పండి. నేను అనుకున్నా ఎప్పుడో గిరాట వేసాం ఆంగ్లేయుల్ని మనం. వాళ్ళు తెచ్చిన న్యూ ఇయర్ మనకి న్యూ ఇయర్ అండి. మనం చేసుకునేది ఉగాది, అది మన పండుగ. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇక ఈలే తీసుకొస్తే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుని దానికి నేను వచ్చి ఇది ఏం బాలేదు. సరే అయినా సరే పిలిచారు. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా వయసులో పెద్దవాళ్ళైనా నాకు చెల్లెళ్ళే. ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా నా షిరిడి సాయినాథుల దయ వల్ల, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ డైలాగ్ కింగ్ మోహన్ బాబు.